ఇండో సార్ పసిఫిక్ అంటే ప్రాంతంలో. మన ఫారెన్ పాలసీలో ఈ మల్టీ లేయర్డ్ విధానం వెనక ఉన్నటువంటి అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి సార్? అంటే నువ్వు మా ఇంటి దగ్గర పుచ్చుకొడతా అంటే నేను కూడా మీ ఇంటి దగ్గరికి వస్తా అనే పని. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ గా చైనా యుద్ధం చేస్తలేదు. 1962 తర్వాత ఇప్పటి వరకు చైనా మనతో ఎప్పుడు యుద్ధం చేయలేదు. చేయలే. జియో పాలిటిక్స్ చేసుకుంటూ వెనక నుంచి ఓడిస్తున్న ప్రయత్నం చేస్తుంది. చూస్తున్నారు కదా, ప్రపంచంలో ఎక్కడా కూడా మిగతా అన్ని దేశాలు మొదటి ప్రపంచ యుద్ధంలో కానీ మొదటి ప్రపంచ యుద్ధంలో చైనా ఉనికి అంతా రాజుల కాలంలో ఉన్నది. అది డెమోక్రటిక్ కాలేదు అప్పటికి. మన కమ్యూనిస్ట్ కంట్రీ కూడా ప్రకటించింది 1949 తర్వాత కదా మన స్వాతంత్రం వచ్చిన 2 ఏళ్ల కదా వాళ్ళ స్వాతంత్రం వచ్చింది, తిరగబడ్డది, మావో సిట్టింగ్ వచ్చింది. కనుక అట్లా చూసుకుంటే చైనా 49 నుంచి ఏర్పడ్డ చైనా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ప్రత్యక్ష యుద్ధాలు తక్కువ పాల్గొన్నది. ఏమైనా ఉంటే తైవాన్ ఆ సమస్యలు చూసుకున్నా కూడా అంతర్గతంగా ప్రపంచ యుద్ధాలు ఎక్కువ చైనా పాల్గొనలేదు ఎప్పుడు కూడా. అప్పటి నుంచి అప్పటికి రెండో ప్రపంచ యుద్ధం అయిపోయింది కనుక ఇప్పుడు మిగతా యుద్ధాలు ఎక్కడ పాల్గొనలేదు చైనా. తాను ఏం చేస్తుంది అంటే మిగతా వాళ్ళందరూ అస్థిరతత్వంతో ఉండాలి, వాళ్ళందరూ యుద్ధాల్లో లేకుంటే అట్లా బిజీ అయి ఉండాలి. తాను మాత్రం ఆర్థిక శక్తికి అభివృద్ధి చెందింది. ఏ మాట కామాట చెప్పాలి, ఉత్పత్తి రంగంలో చైనాను మించి ఇప్పుడు అమెరికా కూడా పోలేని పరిస్థితి వచ్చింది. చైనా ప్రతి చిన్న పిల్లలు ఆడుకునే చిన్న బొమ్మ, ఆ కారు బొమ్మ నుంచి మొదలుకొని మిసైల్స్ దాకా తయారు చేస్తుంది. కానీ రక్షణ రంగంలో వాళ్ళ ఉత్పత్తులన్నీ ఉట్టియే తుస్సుమనేటివి అని మొన్న ఆపరేషన్ సింధు అప్పుడు ఏర్పడేది మనకు తెలిసింది కదమ్మా. వాళ్ళకి అర్థమైంది చైనా రక్షణ ఉత్పత్తులు ఎవ్వరు కొంటలేదు. దానికి ఒక కారణం కూడా ఉంది. వాళ్ళు యుద్ధం చేయడానికి అవసరమైన మిగతా వాళ్ళకి అమ్మేది బొమ్మ తుపాకులు అమ్ముతున్నారు. ఈ మాట అంటున్నాను, బొమ్మ తుపాకులు అమ్ముతున్నారు, పనికిరాను అమ్ముతున్నారు అనే మాట కూడా వస్తుంది. కానీ దానివల్ల వాళ్ళకే నష్టం కదా. అందుకని ఇప్పుడు ఈ 3 దేశాల పర్యటనలో మీరు అన్నట్టు స్పష్టంగా మనం ఏది జియో పాలిటిక్స్ లో చైనాను దెబ్బకొట్టడానికి పరోక్షంగా మనం సహకరిస్తున్నాం. మనకు పూర్తి స్థాయిలో మీరు అన్నట్టు వ్యూహాత్మకంగా మల్టీ లేయర్ సిస్టమ్ లో మనం విదేశాంగ విధానాన్ని మలుచుకుంటున్నాం. దీనికి జయశంకర్ గారు ప్రధానమంత్రి మోడీ గారేమో యాక్టర్, హీరో. దానికి వెనుక ఉన్నది జయశంకర్ గారు విదేశాంగ శాఖ ప్రతినిధులు వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈ వ్యూహాత్మకంగా జియో పాలిటిక్స్ లో పాల్గొంటున్నారు. వాళ్ళని ఒప్పిస్తున్నారు, మన ప్రధానమంత్రి తోలుతున్నారు, అక్కడికి వెళ్ళి విజయాలు సాధిస్తున్నారు. నిన్నైతే ఇండోనేషియాతో మనం కుదిరించుకున్న ఒప్పందాలన్నీ కూడా మన ఆర్థిక రాజకీయ చారిత్రక సందర్భంగా మనం అభివర్ణించవచ్చు. ఆస్ట్రేలియాలో కొన్ని అవరోధాలు ఉన్నాయి, మనం కాదంటే. ఆస్ట్రేలియాలో సిక్కులు ఎక్కువ ఉండడం, ఇక్కడ సిక్స్ ఫర్ జస్టిస్ వాళ్ళు పెద్ద ఎత్తున, కెనడా ఒకటి ఆస్ట్రేలియా ఒకటి, మన దేశంలో ఉన్న హిందూ మతంలోని ఒక శాఖ ముఖ్యంగా సిక్కులు మద్దతు ఇస్తూ అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు, ఇక్కడ చేసే బదులు అక్కడ చేస్తున్నారు. దానికి ఇక్కడి నుంచి మద్దతు కూడా కొంత లభిస్తుంది. ఇది ఆటంకపరచడానికి కూడా మా దేశంలో అంతర్యుద్ధాన్ని లేకుండా అంతర్కలహాలను మీరు ప్రోత్సహించకండి, మీ దేశంలో మీరు ప్రజాస్వామ్యం పాటించండి అని ఆస్ట్రేలియా కెనడా కూడా ఆస్ట్రేలియాకి చెప్పడానికి కూడా మనం కొంచెం మొహమాటం లేకుండా చెప్తున్నామని నేను అనుకుంటున్నాను. మోడీ గారు మొహమాటలు కొన్ని చోట్ల మొహమాట పాడు, చెప్పాల్సింది చెప్తాడు అక్కడ. కనుక ఆస్ట్రేలియా పరిస్థితి కూడా చూడండి, ఇవాళ మనకు ఎంతమంది మన మోడీని ఆహ్వానించి ఇండియన్స్ ఎట్లా చేశారో చూసినాం మనం. అందులో సిక్కులు కూడా చాలా సంతోషపడదగ్గ అంశం అంటున్నాడు నేను. ఎందుకంటే మోడీ పర్యటన ఒక రకంగా చెప్పాలని వెనక ముందు ఆలోచించి ఇప్పుడు పోతున్న పర్యటనకు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ముందుగా ఆలోచిస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. 2047 వికసిత భారత్ కు అడుగులు పడడానికి మన చుట్టుపక్కల దేశాలను కూడా మనం ఎట్లా కోల్పోకుండా ఉన్నాను, దూరమైన దేశాలను కూడా, దూరంగా ఉన్న దేశాలను కూడా జియో పాలిటిక్స్ లో సొంతం చేసుకోవాలి. ప్రపంచం అంతా కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో ఈ 3 దేశాల పర్యటన, ముఖ్యంగా న్యూజిలాండ్ పర్యటన అయితే మనకు చారిత్రక పర్యటనగా మిగిలిపోతుందని నేను అనుకుంటున్నాను. సార్ ఇప్పుడు ఆస్ట్రేలియాతో కూడా మారిటైమ్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ కూడా ఫైనల్ అయిపోయింది. అంటే ఈ క్షేత్రస్థాయిలో చైనా సముద్ర గస్తీని ఎదుర్కోవడానికి మనకు ఉన్నటువంటి ఇది కొత్త వ్యూహంగా చూడొచ్చు అంటారా? నా ఉద్దేశం ఏంటంటే అండమాన్ నికోబార్ వారి దీవుల నుంచి కొంతవరకు హిందూ మహాసముద్రంలో మనం చేయగలుగుతున్నాం. హిందూ మహాసముద్రం పసిఫిక్ వైపు చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఇండోనేషియాతో మంచి చేసుకోవడం వల్ల, దాని తర్వాత కదా ఇండోనేషియా ఉన్నది కనుక ఇండోనేషియాతో సంబంధాల వల్ల ఇంకా మన పసిఫిక్ మహాసముద్రంలో కూడా మనకు కొంత తిష్ట వేసినట్టు లెక్క. దాంతోపాటు లుక్ ఈస్ట్ అనే పాలసీని పివి నరసింహరావు గారు తీసుకుంటే గతంలో లాక్టిస్ట్ పాలసీని ఇవాళ మోడీ గారు తీసుకున్నారు. లుకిస్ట్ పాలసీలో మనం ఎంతవరకు పోయినామంటే ఆస్ట్రేలియా దాకా చూద్దాం అనుకున్నాం. లుకిస్ట్ పాలసీలో ఈశాన్య భారతదేశంలో రోడ్ల మౌలిక వసతులు కల్పించడం ఇవన్నీ చాలా ఇందులో భాగమే. ఇప్పుడు యాక్చువల్ గా పివి నరసింహరావు గారు దాన్ని రూపకల్పన చేశారు, లుకిస్ట్ అని. లుకిస్ట్ లో ఆస్ట్రేలియా దాకా దానికి ఒక వ్యూహం ఉన్నది కనుక దాన్ని కొనసాగించే క్రమంలో యాక్టిస్ట్ లో ఇవాళ ఈశాన్య భారతదేశంలో 7 రాష్ట్రాలు, 7 సిస్టర్స్ అంటాం, సిక్కిం పక్కన పెడితే 7 రాష్ట్రాలు, ఆ 7 రాష్ట్రాలకు మౌలిక వసతులు కల్పించడం, కొండల నుంచి మన పెద్ద పెద్ద బొరియల నుంచి మనం మంచి రోడ్ సౌకర్యం చేసుకోవడం, రైలు సౌకర్యాన్ని కూడా బ్రహ్మపుత్ర నది దాటి రైలు సౌకర్యం ఈ మధ్యనే కల్పించుకున్నాం మనం.
ఇవన్నీ చూస్తే దాని తర్వాత ఉన్న మయన్మార్ కానీ ఆ తర్వాత ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో మనం తిష్ట వేయడానికి లూకిస్ట్ పాలసీ నుంచి యాక్టిస్ట్ పాలసీ ఎట్లా మనం ప్రబలంగా తీసుకుంటున్నామో అది ఇవాళ పనికొస్తుంది అంటున్నాడు సేమ్. అందుకనే ఇవాళ ఈ 3 దేశాల పర్యటనలో మనకు ఇండోనేషియా ప్రధానమైంది. ఆస్ట్రేలియాతో మనకు సంబంధాలు ఉన్నాయి సిడ్నీ నుంచి, కానీ ఆస్ట్రేలియా సంబంధాలు మెరుగుపరుచుకుంటూ న్యూజిలాండ్కు 40 ఏళ్ళ తర్వాత అంటే ఇంతమంది ప్రధానులు వచ్చారు కదా, దాదాపు 7-8 ప్రధాని దాకా పోయి నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ 4 ఎక్కడంలో మన మొరార్జీ దేశాయ్ వచ్చినా ఆయన పర్యటన తక్కువ చేశారు. ఇండియాలోనే అంతర్గత కలహాలు కిచిడి ప్రభుత్వం నడవడానికి ఇబ్బంది పడ్డారు కనుక ముఖ్యంగా నెహ్రూ, ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత 4వ ప్రధానిగా ఈయన చెప్పుకోవచ్చు. న్యూజిలాండ్ వెళ్తున్న ప్రధానిగా న్యూజిలాండ్ లో కూడా మంచి ఆర్థిక సాంస్కృతిక సంబంధాలకు మనకైతే అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను. అన్నిటికంటే చైనాను అక్కడి పసిఫిక్ మహాసముద్రంలో కట్టడి చేయడానికి ఈ పర్యటన పనికొస్తుంది. ముఖ్యంగా సైనిక ఒప్పందం మొదటి నుంచి ఉన్నది మనకు, ఆఖరికి పర్యావరణం నుంచి మొదలుకొని ఇప్పుడు మన క్వాడ్ దేశాల ఒప్పందం కానీ ఇండో పసిఫిక్ ఒప్పందం కానీ మనకి ఏదైతే క్వాడ్ మన ప్రకృతి రీత్యా వచ్చే సునామీలు కానీ ఉప్పెనలు కానీ ఇట్లాంటి గమనించి పరస్పరం సహకారం అందించుకోవడానికి చేశాం. ఇంకా దీనిలో అదనంగా సైనిక సహకారం కూడా లభిస్తుంది అని నేను. సైనిక సహకారం అంటే వాళ్ళు వచ్చి చైనాతో యుద్ధం చేయరు, కానీ మన ఏర్పాట్లు అక్కడ చేసుకోవడానికి అవకాశం ఇస్తారు కనుక మన కనుసన్నలు దాటకుండా మన నిఘా నేత్రం దాటకుండా వాళ్ళు చైనా వాళ్ళు పసిఫిక్ సముద్రంలో ఏమి చేయలేని పరిస్థితులు కల్పిస్తున్నాం అంటున్నాయి. అలాగే ఆస్ట్రేలియా ప్రపంచంలోనే అతిపెద్ద యురేనియం ఉత్పత్తిదారు మనందరికీ తెలుసు కదా సార్. సో అలాంటప్పుడు ఇప్పుడు భారత్ కూడా 2047 వికసిత భారత్ లక్ష్యంగా మనం ఈవీ కావచ్చు, సెమీ కండక్టర్స్ కావచ్చు, వీటిపైన మనం ఎక్కువగా ముందుకు వెళ్తూ ఉన్నాం. సో ఈ రంగాల్లో మనము దూసుకుపోవాలి అని అంటే ఈ లిథియం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చైనాతో డిపెండ్ అయి ఉన్నాము, చైనా మీద. ఇప్పుడు ఈ ఒప్పందం వల్ల చైనా డిపెండెన్సీని తగ్గించుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇంకా లిథియం బ్యాటరీస్ కోసం ఆ ఖనిజం అంతా చైనాలో ఎక్కువ ఉన్నది. మన దిగుమతి ఖర్చు ఎక్కువ అవుతుంది. అట్లాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ లో మనకు బాగా మిగతా ఖర్చు కంటే బాగా ఎక్కువ ఖర్చు వచ్చేది బ్యాటరీస్తే. నేను నిన్ననే మనకు E20 పెట్రోల్ వాడకం వల్ల ఎన్ని నష్టం అవుతుంది, ఎట్లా అని ఈవీస్ వాడాలంటే ఈవీస్ వల్ల ఇప్పుడు ఇది లిథియం లాంటి మన ఖనిజాన్ని మనం దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది కదా. రేపు బ్యాటరీ ఫెయిల్ అయితే బ్యాటరీ ఖర్చు ఎక్కువైనట్టుంది ఈవీ కార్ల కంటే. కనుక దాన్ని తప్పించుకోవాలంటే మనం చైనా మీద ఆధారపడకుండా మీరు అన్నట్టు ఆస్ట్రేలియా ఇతర వాటి మీద ఆధారపడడం మంచిది. లిథియం అది అరుదైన ఖనిజం, అది ఎక్కడ పడితే అక్కడ దొరకలేదు కనుక ఇప్పుడు దాకా చైనా మీద బాగా ఆధారపడడం, దాన్ని మొత్తం అంతా అక్కడే చేసుకుంటున్నాం. ఇక ముందు మనకు ఆస్ట్రేలియా ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియా కూడా మంచి మిత్రులు, మనకు సమస్య లేదు. ఎప్పటికప్పుడు వాళ్ళకి కొన్ని రాజకీయ కారణాల వల్ల సిక్కులను ప్రోత్సహిస్తున్నారు తప్ప, అక్కడ పార్లమెంట్ మెంబర్గా గెలిచారు, ఓటు బ్యాంక్ ఉన్నది అక్కడ, దానివల్ల ప్రోత్సహిస్తున్నారు తప్ప రాజకీయ కారణాలు కానీ సామాజిక కారణాలు కానీ లేకుంటే ఆర్థిక కారణాలతో కాదని నేను అనుకుంటున్నాను. రాజకీయ కారణం కంటే ఒక్కోసారి ఆర్థిక కారణాలు బాగా ప్రబలంగా ఉంటాయి. ఎందుకంటే తాను సత్యం మంది ఎవడు మింగడు కదా. కనుక ఆర్థికంగా బలోపేతమైన భారతదేశం మార్కెట్ కూడా వాళ్ళకి కావాలి ఆస్ట్రేలియా. అసలు భారతదేశానికి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే రోజా గారు మీకు తెలుసు, ఏమంటా అంటే మన భారతదేశ జనాభా ముఖ్యంగా మధ్యతరగతి పెరుగుతుంది. మధ్యతరగతి 2047 కల్లా 70% పైగా మధ్యతరగతి పెరుగుతారట. అటువంటి అప్పుడు ధనవంతులో ఒక 2-3% ఉంటే మిగతా అంతా మధ్యతరగతి ఏవో మిడిల్ క్లాస్ అంటాం కదా, వీళ్ళు వస్తువుల వాడకం ఎక్కువైతుంది. అందుకని ప్రపంచవ్యాప్తంగా మన దిగు చూడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉత్పత్తులు అమ్ముకోవడానికి మంచి మార్కెట్ మనకి. అందుకని రాజకీయ ఆర్థిక సంబంధాలు మనతో కోరుకునే దేశాలు ఎక్కువైనాయి. అందుకని 80 దేశాలు తిరగలిగాడు. మనంతరం మన బాబాబు వస్తామని మనం రిక్వెస్ట్ చేసుకుంటలేం కదా, వాళ్ళు పిలిస్తేనే పోతున్నాం. వాళ్ళు పిలిచినట్టు చేసుకోవడం అంటే ఏంటి, మనల్ని అతిథిగా మన ప్రధానమంత్రిని పిలుచుకోవడానికి అవకాశం వాళ్ళకుంటే కదా. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అనే రకం మనం కాదు కనుక మనల్ని పిలుచుకుంటున్నాం. వాళ్ళ ఇంటికి పోయి కూడా మనం ఇచ్చొస్తున్నాం, మన ఇంటికి వస్తే కూడా వాళ్ళకి ఇచ్చి పంపుతున్నాం. అందుకని జపాన్ ప్రధాని మొన్న అద్భుతంగా మాట్లాడారు. ఇప్పుడు మనకు ఈశాన్య భారతదేశంలో జైకా నిధులతో, జపాన్ వాళ్ళ నిధులతోనే చాలా మౌలిక వస్తువులు కల్పించుకునే రోడ్లు కానీ రైల్వే మార్గాలు కానీ వాటికి చాలా సహాయం చేస్తుంది జపాన్ అంటున్నాడు. జపాన్ ఆర్థిక వ్యవస్థ 4వ ఆర్థిక వ్యవస్థ కదా ప్రపంచంలో, వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. అంటే మనం జియో పాలిటిక్స్ లో చైనాను డైరెక్ట్ గా పంచాయతీ పెట్టుకోమని, చైనా కూడా సేమ్ అదే వ్యూహం అవలిస్తుంది. ఎక్కడ యుద్ధాలు చేయదు చైనా, మనం కూడా యుద్ధాలు చేయమని. ఒక పాకిస్తాన్ తోనే మనం సమస్య చేస్తుంది కానీ ఏ దేశంతో యుద్ధాన్ని కోరుకుంటలేం మనం.